తులారాశి వాళ్లకు ఈ వారం ఆదాయంలో వృద్ధి కనిపిస్తూ ఉంటుంది. వివిధ రూపాల్లో సంతోషాలు ఉంటుంటాయి. సంబంధాలు బాంధవ్యాల విషయంలో కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. నూతనమైనటువంటి ఆలోచనలతో నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ మంచి మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగ విషయాల్లో ప్రయత్నాల్లో విజయాలను సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి సంఘపరమైనటువంటి సమస్యలకు ఈ వారం పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో ఉన్న అపార్థాలు మనస్పర్ధలు కూడా తొలగిపోతూ ఉంటాయి. స్నేహ సంబంధమైనటువంటి సాన్నిహిత్యాలు బలపడబోతూ ఉన్నాయి. ఆర్థికాభివృద్ధికి అనేకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వాటిల్లో కొంతమేరకు మీరు విజయాలు కూడా సాధించుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటించవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి, పొదుపు చేసుకోవాలి. అనవసరమైనటువంటి వాటిని వినియోగించి దుబారా ఖర్చులు చేయటం ద్వారా సమయంతో పాటు ధనాన్ని కూడా మీరు కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ ఉంటారో అంతవరకు ఈ వారం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఉద్యోగ విషయాల్లో వృత్తిపరంగా మీరు ఆశించినటువంటి కొన్ని రకాల ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని వ్యక్తిగత అవసరాల కోసము సహకారం కోసం మీరు మీ స్నేహితులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం తులారాశి వారు ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సానుకూలమైనటువంటి పరిస్థితుల మధ్య మీ యొక్క ఆహార విషయాలను జాగ్రత్తగా రూపొందించుకునే ప్రయత్నం చేయండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం తులారాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. నిత్యము కూడా అమ్మవారి యొక్క స్తోత్రమును పారాయణం చేయటము, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటము, అమ్మవారికి తామర పుష్పాలు లేదా కలువ పుష్పాలు లేదా గులాబీ పుష్పాలు సమర్పించి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.